హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి 2 శుభవార్తలు అయితే వచ్చినాయండి. ఈ యొక్క 2 శుభవార్తలు ఏంటనేది క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కొత్త విధానంలో ఈసారి అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఈసారి అయితే మనకి జిల్లా కలెక్టర్ చేత గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ పంపిణీ చేయబోతున్నారండి. సో వీరు ఖచ్చితంగా ఈసారి పెన్షన్ పంపిణీ చేసే వారి దగ్గర నుంచి ఈ యొక్క పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు 2 తీసుకుని అయితే పెన్షన్ చేయడం జరుగుతుందండి. సో యొక్క పెన్షన్ కార్యక్రమం అనేది జూన్ 1 నుంచి 5వ తారీఖు దాకా కూడా జరగడం అయితే జరుగుతుందండి. సో అయితే మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రజెంట్ అప్డేట్ అయితే లేదు పెన్షన్ పంపిణీ సంబంధించి. అయితే ఈ యొక్క నెలాఖరికల్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వస్తే కనుక మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ నిలిపివేసే అవకాశం అయితే ఉందండి. అంటే మనకి సో ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి పెరుగుని పెన్షన్ ఇచ్చేందుకైతే ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తాయి కదండి. సో అందుకని మనకి జూన్ 4 తర్వాత ఈ యొక్క పెన్షన్ పెరిగితే కనుక సో ఈ యొక్క పెరిగిన పెన్షన్తో పాటు ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో అందుకని మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగే అవకాశం అయితే ఉందని అయితే నేనైతే చెప్తున్నానండి. సో అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రానుందండి. సో ఒకవేళ కనుక అప్డేట్ వచ్చి మనకి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 1వ తారీఖు నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే కనుక సో అందరికీ కూడా 3000 పెన్షన్ అయితే ఇస్తారండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. సో కొంతమందికి అయితే ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది, కొంతమందికి అయితే అకౌంట్లో అయితే వేయడం జరుగుతుందండి. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి గత నెల ఎలా అయితే చేశారో అదే విధంగా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మార్పు ఏమైనా చోటు చేసుకుంటే కనుక సో పెరిగిన పెన్షన్ అనేది ఒకవేళ ముందే పెన్షన్ పంపిణీ చేస్తే తర్వాత పెరిగిన పెన్షన్ ఎంత పెరిగిందో సో తర్వాత అది మళ్ళీ కూడా మనకి చేతికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక తమ మేనిఫెస్టోలో పెన్షన్ కానుక అనేది ముఖ్యంగా టీడీపీ పార్టీ చూసుకుంటే 4000 పెన్షన్ అయితే పెట్టిందండి. ఇక్కడ వైసీపీ చూసుకుంటే 3500 పెట్టింది. అయితే మనకి స్టార్టింగ్లోనే 3500 ఇవ్వనన్నది కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మనకి వైసీపీ పార్టీ సో లాస్ట్ 2 సంవత్సరాల్లో 500 అయితే ఇస్తా అన్నది కాబట్టి ఇక్కడ టీడీపీ పార్టీ చూసుకుంటే ముఖ్యంగా 4000 పెన్షన్ అయితే సో గత ఏప్రిల్ నుంచే వాళ్ళైతే అమలు చేస్తానని చెప్తున్నారండి. సో ఒకవేళ కనుక మనకి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి సో ఈ యొక్క పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది లేట్ అయితే కనుక జూన్ 5 నుంచి అయితే కొత్త పెన్షన్లు అందుకుంటే అవకాశం అయితే వీరందరికీ ఉందండి. సో కాబట్టి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రానుందండి ఈ నెలాఖరికి. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమంటే కనుక 1వ తారీఖు నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తారండి. చేతికి ఇవ్వడం, అదేవిధంగా అకౌంట్లో వేయడం ఈ విధంగా అయితే ఇస్తారు. ఆపితే కనుక తర్వాత పెరిగిన పెన్షన్ ఏదైతే ఉందో కొత్త పెన్షన్లు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ యొక్క 2 విధాలుగా ఇలాగైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో అప్డేట్స్ అయితే ఉన్నాయండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన అయితే మనకి లేదండి. ఒక అప్డేట్ అయితే రాగానే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.